అధ్యాయం 1 శ్లోకం 8, 9, 10. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్థైవ చ అన్యే చ బహవః శూరా వదర్థే త్యక్తజీవితాః నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః పర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. ఈ శ్లోకం యొక్క సారాంశం ఏమిటంటే, దుర్యోధనుడు తన ధైర్యాన్ని మరియు తన సైన్యానికి నమ్మకాన్ని పెంచడానికి భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థాముడు, వికర్ణుడు, భూరిశ్రవుడు వంటి మహాకౌరవ యోధుల పేర్లను గర్వంగా చెప్పాడు. తన కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్న అనేక వీర యోధులు తమ వైపు ఉన్నారని చెప్పాడు. భీష్ముడు రక్షిస్తున్న కౌరవ సైన్యం అపారమైన శక్తి కలిగినదని, భీముడు నాయకత్వం వహిస్తున్న పాండవుల సైన్యం మాత్రం పరిమితమైనదని దుర్యోధనుడు గట్టిగా ప్రకటించాడు. అని దుర్యోధనుడి ఈ గర్వభరితమైన మాటల వెనుక అహంకారం మరియు భయం దాగి ఉన్నాయి. భీష్ముడు దాదాపు అజేయుడు అయినప్పటికీ ఆయన హృదయం కౌరవులు మరియు పాండవులు ఇద్దరిపైన సమానమైన ప్రేమతో నిండిపోయి ఉంది. శ్రీకృష్ణుడు ఉన్న చోట ధర్మం మరియు విజయం తప్పక ఉంటాయని భీష్ముడికి లోపలే తెలుసు. అయినా కూడా హస్తినాపురంపై కర్తవ్యాన్ని నిలబెట్టుకోవడానికి ఆయన కౌరవుల పక్షాన యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నాడు. కురుక్షేత్ర యుద్ధానికి ముందు అత్యంత భావోద్వేగ భరితమైన మరియు సంక్లిష్టమైన క్షణాల్లో ఇది ఒకటి.